సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలను జరుపుకుంటున్నాం. అయితే ధ్యానం చేసే విధానాన్ని కొంతమంది మన ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్లో వింటున్నటువంటి వారు అడుగుతున్నారు, ఎలా స్వామి ధ్యానం ఎలా చేయాలి అని. ధ్యానం హఠయోగ ధ్యానం ఉన్నది, మంత్రయోగ ధ్యానం ఉన్నది. ఇలా ధ్యానాలు పలు విధాలుగా ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస, అది కూడా ధ్యానమే. అయితే ధ్యానం నిజమైన ధ్యానం ఎప్పుడు అంటే గురుదేవులు శంకరాచార్యులు వారు చెప్పారు. ధ్యానం ఆత్మస్వరూప చింతనం ధ్యానం. సజాతీయము విజాతీయము, సజాతీయ ధ్యానము విజాతీయము. సజాతీయము అనగా ఏమి? ఆత్మభావనను పెంపొందించుకుంటూ వేరే నామరూపాత్మకమైన చింతనలు అడ్డొస్తే వాటి తొలగించుకుంటూ సజాతీయ భావాన్ని అలాగే నిలుపుకుంటే అదే నిజమైన ధ్యానము. కాబట్టి యోగము అనగా ఏకాగ్రత, ధ్యానము అనగా ఆత్మస్వరూప చింతనం, ఏకాగ్రత అనగా తన స్వరూపాన్ని సూక్ష్మంగా గుర్తించడం. స్వరూపం అంటే ఏమి? కేవలము సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకునేటందుకే యోగము, జపము, ధ్యానము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు, అన్నదానములు ఇవన్నీ ప్రారంభించారు. ఆది కాలము నుండి మన మహనీయులు భారతావనిలో ఎందరో అవతరించారు. అవతరించినప్పటికీ కూడా కొందరు ధ్యానం ద్వారా ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు, కొందరు మంత్రజపము ద్వారా తెలుసుకున్నారు, కొందరు యోగము ద్వారా, ప్రాణాయామం అనే యోగము ద్వారా మనసుకున్న మాలిన్యాన్ని తొలగించుటలో ప్రాణాయామానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. అలాగే 7 కోట్ల మహామంత్రములలో సోహం మంత్రం అనేటువంటిది అతి ప్రశంసనీయమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని సందడి లేనటువంటి గదిలో కూర్చొని కింద దర్భాసనం పరుచుకొని పైన తెల్లటి ధవళ వస్త్రాన్ని వేసుకొని దీపాన్ని వెలిగించి ప్రశాంతముగా కళ్ళు మూసుకొని ఈ సోహం అనేటువంటి మంత్రరాజనాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకొని కేవలము ఆ మంత్రజపం చేస్తే కూడా నీకు ఆత్మానాత్మ వివేకం కలిగి జన్మరాహిత్యం కలుగుతుందని చెప్పి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానంలో సిద్ధయ్య స్వాములు వారికి ప్రబోధించారు. సనాతన కాలం నుండి కూడా మన భారతావనిలో ఎందరో యోగులు, మునులు, మునీశ్వరులు అవతరించారు. పట్టు వదలని విక్రమార్కులలాగా వాళ్ళు కేవలం మంత్రజపాన్ని చేసుకొని కూడా ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, అలౌకికమైన శక్తులను కూడా సంపాదించారు, మహిమలను కూడా సంపాదించారు, వినలేని సద్గుణాలను కూడా పొందగలిగినారు. ఈనాడు కదా మనం అనేక విధాలుగా ఎన్నో చేస్తున్నాం. మంత్రమని, జపమని, పూజలని, ప్రార్థనలు అనేక రకాలుగా చేస్తున్నాం. చేసినప్పటికీ ఫలితాన్ని పొందలేకపోతున్నాం. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా ఏమిటంటే ఆనాడు ధర్మబుద్ధితో, సూక్ష్మబుద్ధితో పట్టు వదలకుండా సాధనలు చేశారు. సాధన చేసి ఆత్మస్వరూపాన్ని పొందగలిగినారు, తన స్వరూపాన్ని గుర్తించగలిగినారు. పొందడం అంటే లేని వస్తువును పొందడం అవుతుంది, తన స్వరూపాన్ని గుర్తించడమే. ఆత్మస్వరూపమై ఉన్న మనము అనేక జన్మల నుండి మన స్వరూపాన్ని మనం మరిచాం. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు అంటున్నాం. వాస్తవంగా ఇవన్నీ అజ్ఞానము ద్వారా చెప్పిన విషయాలే. సద్గురువు ద్వారా విచారించి తెలుసుకున్నటువంటి వారికి ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటే, జలము తరంగము రెండూ ఒకటే, ఆభరణము బంగారము రెండూ ఒకటే, నూలు వస్త్రము రెండూ ఒకటే. అలాగే జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటేనని ఏ పుణ్యాత్ములకు ఈ సత్యం సద్గురువుల ద్వారా తెలియబడుతుందో అంతఃకరణ శుద్ధి కలిగిన పుణ్యాత్ములకే ఇటువంటి సద్భావనలు ఏర్పడతాయి, ఆత్మ విచారణ ఏర్పడుతుంది. ఈ సృష్టిలో ఉన్నది 2 పదార్థాలే మనకు. ఒకటి జడము, మరొకటి చైతన్యము. ఒకటి దృక్కు, మరొకటి దృశ్యము. ఒకటి విషయీ, మరొకటి విషయము.
ఒకటి జ్ఞాత, మరొకటి జ్ఞేయము. ఇవన్నీ కూడా పరమాత్మను తెలుసుకునేటందుకే మన మహనీయులు ఏర్పాటు చేశారు. దృశ్యము అనగా నాకు తెలియబడుతున్నది, దృక్ అనగా తెలుసుకునేది, విషయే అనగా ఆత్మస్వరూపం, విషయము అనగా అనాత్మస్వరూపం, జ్ఞాత అనగా చూసేటువంటి వాడు, జ్ఞేయము అనగా చూడబడేది. వీటన్నిటినీ ఇంత మాత్రం మనం ఆత్మజ్ఞానాన్ని విచారించి తెలుసుకోలేకపోతే మనకు ఆత్మానుభవం కలగదు. జడమేది, చైతన్యమేది? చైతన్యం ఆత్మస్వరూపము, జడము అనాత్మస్వరూపము. జడము నామరూపాత్మకమైన ప్రపంచము, దాన్ని తెలుసుకుంటున్న దృక్కు చైతన్య స్వరూపము. దృక్కు మారదు, దృశ్యం మారుతుంది. విషయి మారదు, విషయములు మారుతాయి. బంగారం మారదు, ఆభరణాలు మారుతూ ఉంటాయి. ఆ విధముగా మనం ఆత్మస్వరూప విజ్ఞానాన్ని ఇక్కడే సద్గురువుల ద్వారా శ్రవణం చేసి మననం చేసి ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడం కాదు, ఆత్మగా ఉన్న మన స్వరూపాన్ని మనము గుర్తించడం. ఆ గుర్తించే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి మనము ఈ ఆత్మస్వరూపాన్ని ఏకాంత ప్రదేశంలో కూర్చొని అన్ని ఆలోచనలు పడిపోగా, అన్ని భావాలు పోగా కేవలము సత్తాస్ఫూర్తి, ఆ ఉనికిలో సాక్షిభావంలో ఉండడమే ఆత్మానుభవం. కాబట్టి ఇక్కడ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడవస్థలను భగవంతుడు దయామయుడైన పరమేశ్వరుడు మనకు ఏర్పాటు చేశాడు. భగవత్ తత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని గుర్తించే ఏకైకమైనటువంటి ద్వారాలు ఇవి. అవి జాగ్రత్తలో మనకు నామరూపాత్మకమైన ప్రపంచంగా తోస్తూ ఉన్నప్పుడు కూడా సాక్షి అలాగే ఉన్నది. స్వప్నంలో స్వప్న ప్రపంచము తోస్తూ ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నది. సుషుప్తిలో నాకేమీ తెలియలేదు, గాఢమైనటువంటి నిద్ర అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా సాక్షి చైతన్యం అలాగే ఉన్నది. ఈ సాక్షి స్వరూపము ఇంద్రియాలు సాధనం లేకుండా, ఏ మనసును, బుద్ధిని, చిత్తమును కూడా సాధనం తీసుకోకుండా స్వయముగా లోపల నుండి ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపమే. ఇది సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ అంతరాత్మ అని మనకు బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. కాబట్టి యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు, వారిలో మైత్రేయికి జ్ఞానబోధ చేస్తాడు. స్వామి ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధీధ్యాసితవ్య. ఓ మైత్రేయి, ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి అంటే ఏకైకమైన సాధన ఏమిటంటే పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా బహిరంగ సాధనలు. అంతరంగ సాధనలు శ్రవణము, మననము, నిధి ధ్యాసనము. కాబట్టి మైత్రేయి, నువ్వు శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, నిధిధ్యాసన చేసి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. స్వరూపంగా మిగిలిపోవడమే ఆత్మసాక్షాత్కారం. అందుకని ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. ఈనాడు జగద్గురు శంకరాచార్యులు వారు కూడా ఈ ప్రమాణాన్నే తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి శ్రవణం చేసి మననం చేసి తన స్వరూపమైన ఆత్మస్వరూపములో తాను మిగిలిపోవడమే. ధ్యానం చేసుకుంటే కూడా అట్టి స్థితి కలుగుతుందా అంటే అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు, అది మనసు ఏకాగ్రత చెందినప్పుడు తన స్వరూపం సూక్ష్మంగా అనుభవంలోకి వచ్చేస్తుంది. అయితే వస్తుంది కానీ సద్గురువుల ద్వారా ముందు ఆత్మ లక్షణాలు, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమని శ్రవణం చేసి ఉండాలి. ఒకవేళ ధ్యానం చేసినప్పటికీ కూడా స్వరూపంగా మనకు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు గురువు ద్వారా తెలియలేదు కాబట్టి మనకు అనుభవంలో ఉన్నా కూడా ఆ సత్యం తెలియబడదు. అందుకని సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి, మననం చేయాలి. ఏకాగ్రతలో స్వానుభవముతో గురువులు చెప్పింది, శాస్త్రములు చెప్పింది సత్యమేనని చెప్పి స్వానుభవంలో మనం అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి ఎవరేం చెప్పినప్పటికీ కూడా జడము, చైతన్యము, దృక్కు, దృశ్యము, ఆత్మ, అనాత్మ, జ్ఞాత, జ్ఞేయము, విషయి, విషయములు అనేటువంటి వాటికి మనం అర్థాన్ని గుర్తించాలి. ప్రజ్ఞానం బ్రహ్మ. ఋగ్వేదములో, ఐత్రేయోపనిషత్తులో ఏ చైతన్యం ఉండి, ఏ ప్రజ్ఞ ఉండి మనం ఇంకొక నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తున్నామో, ఏ ప్రజ్ఞ ఉండి నేను శ్రవణం చేస్తున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి గురువులు మాకు ప్రబోధ చేస్తున్నారో, ఏ చైతన్యం ఉండి నడుస్తున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి మాట్లాడుతున్నానో ఆ ప్రజ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మే సమస్త జీవులలో విరాజమానమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మస్వరూపం. అది జ్ఞానం, సంపూర్ణమైన ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞే పరమాత్మ స్వరూపము. ఆ ప్రజ్ఞే సమస్త జీవులని ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే.
ఆ సాక్షిభావంలో ఉండిపోవడమే, ఆ ఎరుకలో ఉండిపోవడమే, ఘనీభవించినటువంటి ఆ పరిపూర్ణములో ఉండిపోవడమే. ఆత్మసాక్షాత్కారము అంటే ఆత్మగా మిగిలిపోవడమే కానీ సాక్షాత్కారము కాదు. సాధక దశలో ఆత్మ మనకు కనపడుతుందేమో అని అభిప్రాయం కలుగుతూ ఉంటుంది సాధకులకు. ఆత్మ కనపడితే అది దృశ్యమవుతుంది. ఆత్మ కనపడితే దేనికి కనపడాలి? నాకే కనపడాలి. నా ఆత్మ నాకు కనపడితే ఏమవుతుంది? దృశ్యమవుతుంది. అందుకని ఎప్పుడూ ఆత్మ దృశ్యం కాదు, దృక్కే. ఎప్పుడు అన్నిటినీ తెలుసుకునేటువంటి స్వరూపమే ఆత్మ, కానీ ఆత్మను తెలుసుకునేటువంటి ఇంకొక పదార్థం ఈ సృష్టిలోనే లేదు. అందుకని సర్వజ్ఞం, బుద్ధం, ముక్తం, శుద్ధం, సర్వశక్తి సమన్వితం. ఆత్మ రెండో పదార్థము లేనిది. ఆత్మ తన స్వరూపమై ఉన్నది. ఆత్మయే తన ఎరుకై ఉన్నది. ఆత్మయే తన తెలివై ఉన్నది. ఆత్మయే తన యథార్థమైన ఉనికి కలిగి ఉన్నది. ఆత్మయే స్ఫురణై ఉన్నది. ఆ స్ఫురణకు నాకు భేదం లేదు. జలముకు తరంగమునకు భేదము లేనట్టుగా ఉన్నాను కనుకనే అంటున్నాను కనుకనే ఉంటున్నాను. కాబట్టి నేనున్నాను కనుకనే నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనల వల్ల నేను లేను, నా వల్ల ఆలోచనలు ఉన్నవి. అందుకని నేనున్నాను కనుకనే ఈ సృష్టిని, ఈ నామరూపాత్మకమైన ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. తెలియబడుతున్నది దృశ్యమని, తెలుసుకుంటున్నది దృక్కని మనం గుర్తించాలి. ఈ ఆత్మానాత్మ వివేకాన్ని చేసుకొని అనాత్మ నామరూపాత్మకమైన ప్రపంచము, అనాత్మ దేహము దగ్గర నుండి, అహంకారము దగ్గర నుండి ఆకాశం వరకు అంతా అనాత్మే. ఆకాశమునకు కూడా నేనున్నాననే ఉనికి లేదు. కేవలము ఆకాశాన్ని కూడా తెలుసుకుంటున్నది చిదాకాశ స్వరూపుడైన మనమే. సత్తు చిత్తు ఆనంద స్వరూపం మన స్వరూపం. కాబట్టి ఈ సత్యాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకొని జీవన్ముక్తి కేవలము ఆ సత్యాన్ని సద్గురువుల ద్వారా శ్రవణం చేసే సమకాలంలోనే అంతఃకరణ శుద్ధి కలిగిన పుణ్యాత్ములకు వెలిగిపోతుంది. ఆ స్వరూపంలో మిగిలిపోతారు. శ్రవణం చేసే సమకాలంలోనే మననము జరిగిపోతుంది, నిధిధ్యాసన కూడా జరిగిపోతుంది. అందుకని ముండకోపనిషత్తు భాష్యములో వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు కదా సద్గురువులు. ఆ సమకాలంలోనే శిష్యులకు ఆత్మస్వరూపమై నెలకొని మిగిలిపోతారంటాడు. నిష్టలో మిగిలిపోతారు. నిష్ట అనగా ఏమిటి? తన స్వరూపమే, తన స్వరూపాన్ని గుర్తించడమే నిష్ట. ఆత్మకు స్వభావం కాదు నిష్ట, మన స్వరూపమే నిష్ట. అది స్వభావమే. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మనము ఈ జన్మలోనే అట్లా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఉన్న సద్వస్తువు, ఆ సద్వస్తువు తానే, తనకన్నా రెండో పదార్థం లేదు. ఏమి విన్నా, ఏమి మాట్లాడినా నేననేటువంటి ఉనికి ఉంటేనే కదా ఇంకొకటి చేస్తున్నాము. ధ్యానం చేస్తున్నా అదే కదా ఉండాలి. కాబట్టి మరి సూక్ష్మబుద్ధి గలవారు, ఏకాగ్రత గలవారు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటూ, నేను ప్రవచనం చేసినటువంటి ఈ విషయాల్లో ఏదైనా అక్షర లోపములుండినా, సాహిత్య దోషములుండినా వీటిని మన్నించగలరని, మీ స్వరూపాన్ని, మీ ఉనికిని మీరు గుర్తించగలరని, ఆ ఉనికిగా మిగిలిపోగలరని, సత్తా స్ఫూర్తిలో ఉండిపోగలరని నేను మనవి చేసుకుంటూ, ఆత్మస్వరూప విజ్ఞానాన్ని ఈ జన్మలోనే సంప్రాప్తింపజేసుకొని ఆత్మస్వరూపులై మిగిలిపోవాలని మనవి చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.